ప్రారంభించబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యం మీ భయం నుంచి తొలగించడానికి, భక్తి నుంచి తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు శత్రువు ద్వారా ఆ ప్రయత్నాలు జరుగుతాయి. కానీ మీ మాటలలో భయం, మీ చూపులలో భయం, మీరు వినే వార్తలలో భయం, మీరు వేసుకునే అడుగులలో భయం, ప్రతి నిత్యం భయభక్తులు కలిగి ఉండండి. నా ఒంటరి యొక్క ప్రయాణంలో నన్ను ఎవరు చూసినా చూడకపోయినా దేవుని యొక్క కనుదృష్టి నన్ను చూస్తున్నది అని భయభక్తులు కలిగి ఉండండి. మీరు ఏ స్థలంలో నుండి ఈ మాటలు వింటూ ఇవి విషయాలు మీరు పాటిస్తూ ఉంటారు, ఖచ్చితంగా మంచి జ్ఞానవంతులు అవుతారు. దేశానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. కాబట్టి మొదటి సత్యం ఏంటిది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. ఆయన యందు అన్ని స్థలాలలో, ప్రతి ప్లాట్ఫామ్లో, ఉద్యోగం, వ్యాపారం, ప్రతి స్థలాలలో, మన ప్రయాణాలలో, మన తలంపులు, క్రియలు, మాటలు, చూపులు, నడత భయభక్తులు కలిగి మనం ముందుకు సాగుదాం. ఖచ్చితంగా మీరు, మీ కుటుంబాలు ఈ దినం దీవించబడతారు. కృపాక్షేమములు మీ వెంట వస్తాయి. చిరకాలము ఆయనలో ఆనందిస్తూ, సంతోషిస్తూ ప్రభు రాకడ కోసం మీరు సిద్ధపడబోతున్నారు. ప్రార్థన.